హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో భాగంగా మనము ఈరోజు 19th ఏప్రిల్లో ఉన్నటువంటి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి టాపిక్స్ వచ్చేసి భగవద్గీత అండ్ నాట్యశాస్త్ర వచ్చేసి యునెస్కోస్ మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో మెన్షన్ చేయడం జరిగింది, ఎంటర్ అవ్వడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. అలాగే గురు తేజ్ బహదూర్ గారి గురించి న్యూస్లో ఉంది. అలాగే K2-18b అని ఒక డిస్కవరీ రీసెంట్గా ఒక ఎగ్జో ప్లానెట్ని డిస్కవర్ చేయడం జరిగింది. సో దాని గురించి కూడా చూద్దాము. ఓకే, ఇండియా అండ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ సైన్ అగ్రిమెంట్, రీసెంట్గా ఒక అగ్రిమెంట్ సెక్రటరియట్ రిలేటెడ్ అగ్రిమెంట్ జరిగింది. సో దాని గురించి కూడా చూద్దాము. మిషన్ అమృత్ సరోవర్ న్యూస్లో ఉంది. అలాగే సిల్క్ యారా అనే టన్నెల్ న్యూస్లో ఉంది, దాని గురించి కూడా చూద్దాము. టజూర్స్ మిసైల్ అనే న్యూస్లో ఉంది. అలాగే కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు రీసెంట్గా ఐఐటి బొంబాయితో ఒక అగ్రిమెంట్ జరుపుకుంది. సో వెహికల్ టు గ్రిడ్ అని, సో దీని గురించి కూడా చూద్దాము. అలాగే ఇండియా సెట్ టు బికమ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఏవియేషన్ మార్కెట్ బై 2026 కల్లా. సో ఇది కూడా చూద్దాము. ఓకే, అలాగే ఇంకా మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ అనేటివి ఉన్నాయండి. సో వాటి గురించి కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి భగవద్గీత అండ్ నాట్యశాస్త్ర వచ్చేసి యునెస్కో మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకే, యునెస్కోస్ మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ని అంటే ఇవి యాక్చువల్గా మేజర్గా వచ్చేసి దీంట్లో ఏంటంటే సాక్రిడ్ రిలేటెడ్ లిటరేచర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇందులో ఎంటర్ చేయడం జరుగుతుంది. దీంట్లో యునెస్కోస్ మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో ఎంటర్ చేయడం జరుగుతుంది అన్నమాట. దాంట్లో భాగంగానే భగవద్గీతను అలాగే నాట్యశాస్త్రాన్ని ఎంటర్ చేయడం జరిగింది. సో వాటి గురించి చూద్దాము. సో మేజర్గా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఈ రిజిస్టర్ అనేది మెన్షన్ చేసేది ఎవరు అంటే మెయింటైన్ చేసేది యునెస్కో వారు. ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు అంటే 1992. సో మేజర్గా ఏంటి, హిస్టారికల్, కల్చరల్ అండ్ సోషల్ సిగ్నిఫికేషన్, అథెంటిసిటీ, ఇలాంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో మెన్షన్ చేయడం జరుగుతుంది యునెస్కో వారు. దీన్ని ఎప్పటి నుంచి 1992 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఇప్పటివరకు 2025 వరకు 570 కలెక్షన్స్ కలెక్ట్ చేయడం జరిగింది, దీంట్లో ఎంటర్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ 72 కంట్రీస్, 4 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి. సో వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి హిస్టారికల్గా, కల్చరల్గా అలాగే సోషల్ సిగ్నిఫికెన్స్ని కలిగి ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ని యునెస్కోస్ మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. సో భగవద్గీత అందరికీ మనకు తెలుసు, సేజ్ వ్యాసుడు దీన్ని రాయడం జరిగింది. ఓకే, ఫ్రమ్ మహాభారత డైలాగ్ నుంచి. సో మేజర్గా మనకి భగవద్గీత వచ్చేసి ధర్మ, కర్మ, భక్తి, జ్ఞాన అనే ఈ 4 థీమ్స్ పైన ఏది మనకి భగవద్గీత అనేది ఉంటుంది. సో మేజర్గా అందరినీ చాలా మట్టుకి ఈ భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. సో ఆల్ అబౌట్ భగవద్గీత. నాట్యశాస్త్రం వచ్చేసి మనకు రాసింది ఎవరు అంటే భరతముని ఈ నాట్యశాస్త్రాన్ని రాయడం జరిగింది. ఎప్పుడు 200 BC నుంచి 200 CE మధ్యలో దీన్ని రచించడం జరిగింది. ఇది మెయిన్గా కంటెంట్స్ ఏమేమి ఉంటాయి, డ్రామా, డ్యాన్స్, మ్యూజిక్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది నాట్యశాస్త్రాలో. ఈ నాట్యశాస్త్ర అనే బుక్ మేజర్గా మనకు వచ్చేసి దేని రిలేటెడ్, యాక్టింగ్ రిలేటెడ్గా, డ్యాన్స్ రిలేటెడ్గా, మ్యూజిక్ రిలేటెడ్గా ఒక కంపైలేషన్ అనమాట ఇదంతా కూడా. సో మేజర్గా క్లాసికల్ ఆర్ట్స్ గురించి మెన్షన్ చేయడం, భరతనాట్యం, కథక్ లాంటి ఆ నాట్యాలను ఇందులో డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇండియా నుంచి మరి ఈ యునెస్కోస్ మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో ఇప్పటివరకు ఎన్ని ఎంటర్ అయ్యాయి అంటే ఇప్పటివరకు 14 ఎంట్రీస్ జరిగాయి. 14 ఎంట్రీస్. సో రామచరితమానస్, పంచతంత్ర, ఓకే, శరద్యాలోకాన అని చెప్పేసి ఇలాంటి డాక్యుమెంట్స్ అనేటివి కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యునెస్కోస్ మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ గురించి. యునెస్కో వారు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. 1992 నుంచి ఉంచడం జరిగింది. ఇప్పటివరకు ఇంటర్నేషనల్ లెవెల్లో 72 కంట్రీస్ నుంచి 570 ఆర్టికల్స్ని కలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గురు తేజ్ బహదూర్ గారి గురించి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది అంటే ప్రకాష్ పురబ్ అనే ఒక సెరమనీ ఉంటుంది, ఆస్పీషియస్ డే. సో దీంట్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ గురు తేజ్ బహదూర్ గారికి ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దానివల్ల వీరు న్యూస్లో ఉన్నారు. ఎవరు? గురు తేజ్ బహదూర్ గారు. వీరి యొక్క అసలు పేరు ఏంటంటే త్యాగ్ మాల్. ఓకే, త్యాగ్
మాల్ అని చెప్పేసి. సో టైటిల్ ఏంటి, తేజ్ బహదూర్ బ్రేవ్ ఆఫ్ ది స్వాడ్ అని అర్థము. సో మేజర్గా ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి మోడీ లాంటి వారు కానీ మన ప్రెసిడెంట్ కానీ ఎవరికైనా ట్రిబ్యూట్ చేసినప్పుడు, వందనాలు అర్పించినప్పుడు వాళ్ళ గురించి న్యూస్లో కంపల్సరీ ఉంటాయి. ఆ ఆర్టికల్స్కి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో కరెంట్ అఫైర్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి హిస్టరీ ఓరియంటెడ్లో కూడా చదువుకోవడం ఇంపార్టెంట్. సో గురు తేజ్ బహదూర్ గారి అసలు పేరేంటి, త్యాగ్ మహల్. సో వీరెవరి కొడుకండి, గురు గోబింద్ సింగ్ జీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సన్ అన్నమాట, గురు గోబింద్ సింగ్ జీ. సో వీరు మనకి గురు తేజ్ బహదూర్ గారు 9th సిక్ గురు. మనకి మొత్తం 10 సిక్ గురుస్ ఉంటారు కదా, దాంట్లో 9th పర్సనే ఈ గురు తేజ్ బహదూర్ గారు. సో వీరు మేజర్గా లైఫ్ ఆఫ్ మెడిషన్, సెల్ఫ్లెస్ సర్వీసెస్కి, సాక్రిఫైస్కి వీరు పెట్టింది పేరు అన్నమాట. ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ ప్రీచింగ్ సిక్కిజం, సోషల్ రిఫార్మ్ గురించి వీరు ఎక్కువగా పాటుపడడం జరిగింది, అందరికీ తెలిసిందే. సో మేజర్గా గురు గ్రంథ్ సాహిబ్ ఏదైతే ఉందో, గురు గ్రంథ్ సాహిబ్లో వీరి యొక్క రచనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉండడం జరిగింది. వీరి యొక్క ప్రీచింగ్స్ కరేజ్, కంపాషన్ అండ్ డివోషన్కు సంబంధించిన ఏవైతే సూత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా గురు గ్రంథ్ సాహిబ్లో పొందుపరచడం జరిగింది. సో వీరి యొక్క మేజర్ రోల్ ఏంటి మరి ఈ సిక్కిజంలో కనుక చూసుకున్నట్లయితే, మనకి 1675లో ఔరంగజేబ్ గారు వీరిని చంపివేయడం జరిగింది. సో సిక్కు గురువులలో హత్యకు గురి కాబడిన వాళ్ళలో ఈ గురు తేజ్ బహదూర్ గారు మొదటి ప్లేస్లో ఉండడం జరుగుతుంది. సో ఎవరు చంపించారు, ఔరంగజేబ్. ఓకే, సో మేజర్గా వచ్చేసి ఎస్పెషల్లీ కాశ్మీర్ పండిట్స్ విషయంలో వీరు అపోజ్ చేశారన్నమాట, ఎవరి పాలనకి, ఔరంగజేబ్ పాలనకి. సో అందుకని చెప్పేసి వీరిని చంపించడం జరిగింది. ఓకే, సో వీరికి నోన్ యాజ్ హింద్ ది చాదర్, షీల్డ్ ఆఫ్ ఇండియాగా పేర్కొనడం జరుగుతుంది. హింద్ ది చాదర్ అనే అవార్డు అంటే బిరుదు ఎవరికి ఉందంటే గురు తేజ్ బహదూర్ గారికి ఉంది. ఓకే, సో వీరికి అలాగే వీరి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ సిక్కులో కల్సా యొక్క సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు అంటే గురు తేజ్ బహదూర్. చాలా ఇంపార్టెంట్, గురు తేజ్ బహదూర్ గారే ఈ కల్సా సిస్టమ్ని ఫౌండేషన్గా చేయడం జరిగింది. కల్సా సిస్టమ్ని సిక్కిజంలో ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు అంటే గురు తేజ్ బహదూర్ గారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే K2-18b అని చెప్పేసి ఒక ఎగ్జో ప్లానెట్ అంటే సూర్యలోకానికి సంబంధించి, సూర్య కుటుంబానికి సంబంధించి ఆవల ఉన్నటువంటి దాంట్లోనే ఈ K2-18bని ఎగ్జో ప్లానెట్గా గుర్తించడం జరిగింది. సో దీని యొక్క మేజర్గా ఏంటి, ఇది ఇటీవల కాలంలో ఎందుకు న్యూస్లో ఉందనే చూద్దాము. మేజర్గా ఈ K2-18b పైన బయోసిగ్నేచర్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ బయోసిగ్నేచర్స్ ఏంటి అంటే మేజర్గా ఏంటి, డైమిథైల్ సల్ఫైడ్ అలాగే డైమిథైల్ సల్ఫైడ్ అలాగే డైసల్ఫైడ్ని కనుక్కోవడం జరిగింది. ఎక్కడ, K2-18b అనే ఎగ్జో ప్లానెట్, సూర్య కుటుంబానికి ఆవల ఉన్నటువంటి గ్రహంలో ఈ కెమికల్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ డిటెక్షన్ ఆఫ్ దీస్ గ్యాసెస్ అవుట్ సైడ్ ది సోలార్ సిస్టమ్కి అవతల అంటే సూర్య కుటుంబానికి అవతల ఉన్నటువంటి ప్లానెట్స్లలో ఫస్ట్ టైం ఈ డైమిథైల్ సల్ఫైడ్ అలాగే డైమిథైల్ డైసల్ఫైడ్ని కనుగొనడం జరిగిందనమాట. సో దీని ఆధారంగా ఏంటంటే లింక్ టు ది బయాలజికల్ ప్రాసెస్. సో మేజర్గా పుట్టుకకి సంబంధించి, జీవి పుట్టుకకి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. సో వీటిని కనుగొనడం వల్ల ఆ గ్రహంలో ఏమైనా జీవావరణం ఉందేమో అని చెప్పేసి డౌట్స్ క్రియేట్ చేస్తుందన్నమాట. సో ఇదొక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఓకే, వీటి గురించి కనుక చూసుకున్నట్లయితే డైమిథైల్ సల్ఫైడ్ ఏదైతే ఉందో ఈజ్ ఏ పొటెన్షియల్ బయోమార్కర్ అనమాట. మే హింట్ టు బయాలజికల్ యాక్టివిటీ. చెప్పాను కదండి, జీవావరణానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మేజర్గా సజెస్ట్ పాసిబుల్ వార్మ్ ఓషియన్స్. ఓకే, వార్మ్ ఓషియన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు K2-18b పైన. ఓకే, ఇందులో మేజర్గా క్వశ్చన్ ఏ విధంగా కరెంట్ అఫైర్స్లో అడుగుతాడు అంటే K2-18b పైన ఇటీవల కాలంలో ఏ కెమికల్స్ని కనుగొనడం జరిగింది అంటే డైమిథైల్ సల్ఫైడ్ అలాగే డైమిథైల్ డైసల్ఫైడ్ అని చెప్పేసి. ఓకే, మరి K2-18b అనే గ్రహం ఎక్కడ ఉంది అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. దీన్ని ఎప్పుడు ఈ K2-18bని 2015లోనే కనుగొనడం జరిగింది. డిస్టెన్స్ ఫ్రమ్ 120 లైట్ ఇయర్స్ డిస్టెన్స్ అనేది భూమి నుంచి 120 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో టైప్స్ సూపర్ ఎర్త్, మేజర్గా ఎర్త్ కంటే 8.6 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే సపోజ్
ఎర్త్ అనుకుంటే దీనికి 8.6 టైమ్స్ ఈ K2-18b ఉంది అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. సో ఆర్బిట్స్ ది హ్యాబిటబుల్ జోన్. హ్యాబిటబుల్ జోన్ అంటే ఏంటి అంటే మనకి జీవులు బతకడానికి, అంటే మనుషులు కానీ ఇతరత్ర జీవులు శ్వాస తీసుకొని బతికే జీవులు ఏవైతే ఉంటాయో వాటి నివాసానికి అనుకూలమైన జోన్ని హ్యాబిటబుల్ జోన్ అంటారు. సో ఈ K2-18b కూడా హ్యాబిటబుల్ జోన్లో ఉంది, అరౌండ్ ది రెడ్ డార్ఫ్ స్టార్. ఓకే, డార్ఫ్ స్టార్లో ఉంది. సో హైసియన్ వరల్డ్స్ అంటే మేజర్గా వచ్చేసి హైడ్రోజన్ రిచ్ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఈ గ్రహశకులాలనే హైసియన్ వరల్డ్స్ అంటారు. సో లిక్విడ్ వాటర్ ఓషన్స్ని కలిగి ఉంటాయి. హ్యాబిటబుల్ బై మైక్రో ఆర్గానిజమ్స్తో ఉంటుంది. 5800 నోన్ ఎగ్జో ప్లానెట్స్ సిన్స్ 1990 నుంచి ఈ హైజిన్ వరల్డ్లో ఉన్నాయి. 5800 వరకు ఈ గ్రహాలు అనేటివి ఉన్నాయి అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మేజర్గా క్వశ్చన్ అడిగేది ఒకటే అడుగుతాడు, K2-18bకి సంబంధించి ఇటీవల కాలంలో ఏ కెమికల్స్ అంటే డైమిథైల్ సల్ఫైడ్ ఒకటి, డైమిథైల్ డైసల్ఫైడ్ ఒకటి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా అండ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్కు సంబంధించి ఒక అగ్రిమెంట్ అనేది న్యూస్లో ఉంది. దేనికి సంబంధించిందంటే హెడ్ క్వార్టర్స్కు సంబంధించి ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఏంటి, అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది కూడా చూడాలి. సో ఈ హెడ్ క్వార్టర్కి సంబంధించి ఇటీవల కాలంలో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అలాగే ఇండియా మధ్యలో అగ్రిమెంట్ జరిగింది. హెడ్ క్వార్టర్స్ అనేది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ సంబంధించినటువంటి సెక్రటరియట్ అనేది కూడా ఇండియా హోస్ట్ చేయబోతుంది. సో ఇందులో భాగంగా 150 కోట్ల సపోర్ట్స్ అనేవి 150 crores ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బిగ్ క్యాట్ అలియన్స్ కోసం అని చెప్పేసి చేయబోతున్నారు. దీంట్లో మేజర్గా వచ్చేసి కార్పస్ ఫండ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆపరేషన్స్ కింద దీన్ని ఉపయోగించుకోబోతున్నారు. ఏ టైం పీరియడ్లో అంటే 2023 నుంచి 2029 వరకు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 28-29 ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో ఈ 150 కోట్లని ఉపయోగించుకోబోతున్నారు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ప్రోగ్రాంలో భాగంగా. సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ అయ్యి 50 years అవుతున్నందుకు సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఏంటి అంటే ఏవైతే ఈ బిగ్ క్యాట్స్ కోవలకు వస్తాయో వాటి యొక్క సంరక్షణ కోసం అని చెప్పేసి ఆయా కంట్రీస్లలో ఈ బిగ్ క్యాట్స్ ఎక్కడైతే ఉంటాయో ఉన్నటువంటి కంట్రీస్ని మెంబర్గా చేసుకొని వాటి సంరక్షణకి పాటుపడాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడు 2023లో ప్రాజెక్ట్ టైగర్ 50 yearsని కంప్లీట్ చేసుకుంటున్న తరుణంలో మైసూర్లో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, సో ఎప్పుడు లీగల్ ఎంటిటీగా వచ్చిందంటే 5 countries సైన్ చేశాయి. ఫస్ట్ 5 countries ఏంటి అంటే ఇండియా, నికరాగ్వా, ఇస్వాంతి, ఈస్టోనియా, అలాగే సోమాలియా, లైబీరియా. ఈ 5 countries సైన్ చేయడం వల్ల ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్కి లీగల్ ఎంటిటీగా గుర్తింపు రావడం జరిగింది. ఇప్పుడు మొత్తంగా 27 countries దీంట్లో మెంబర్గా ఉన్నాయి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో ఎన్ని కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయంటే 27. దీన్ని తీసుకొచ్చిన కంట్రీ ఏంటి అంటే ఇండియా. ఎప్పుడు తీసుకొచ్చారు? ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ చేసినందుకు 50 years సందర్భంలో 2023లో మైసూర్లో సెలబ్రేషన్స్ చేసే ప్రాసెస్లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా బిగ్ క్యాట్స్ ఏవైతే ఉంటాయో 7 రకాల బిగ్ క్యాట్స్ని ప్రొటెక్షన్ చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 27 countries దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. సో ఈ 7 బిగ్ క్యాట్స్ ఏంటంటే టైగర్, పులి, అలాగే లయన్, సింహం, లెపర్డ్ మనకి చిరుతపుళ్ళు, స్నో లెపర్డ్స్, చీతా. ఓకే, చీతాస్ తెలుసుగా, అలాగే జాగ్వర్, పూమా. సో ఈ 7 క్యాట్స్ అంటే పెద్ద పిల్లి జాతికి చెందినవి అంటారు సింపుల్గా. వాటిని సంరక్షణ కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో కొలాబరేషన్, సినర్జీ అండ్ బిగ్ క్యాట్ కన్జర్వేషన్, అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే ఉంటాయో వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఎక్స్పర్టైజ్ని పెంచాలి అని చెప్పేసి. సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో చీతా అనేది ఎక్స్టింక్షన్లో ఉంది కదా. ఇప్పుడు కునో నేషనల్ పార్క్స్లో మనం ఆఫ్రికా నుంచి, నమీబియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో అలా కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని ఈజీ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ బిగ్ క్యాట్స్, అలాగే ఇండియాస్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి మిషన్ అమృత్ సరోవర్. మిషన్ అమృత్ సరోవర్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది అంటే బేసిక్గా 2025 కల్లా ఈ మిషన్ అమృత్ సరోవర్లో ఎన్ని ట్యాంక్స్ని రిజర్వనేట్ చేశారు అంటే రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, కొత్త ట్యాంక్స్ని రీకన్స్ట్రక్షన్ చేశారు అని చెప్పేసి ఒక డాటా రావడం జరిగింది. సో దానికి సంబంధించిందే మేజర్గా ఈ మిషన్ అమృత్ సరోవర్ ఏంటి అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మనకు 2022లో మనకేంటి 75 సంవత్సరాలు పూర్తి అయినందుకు గాను 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ పూర్తయినందుకు గాను వాటర్ కన్జర్వేషన్ పెంచాలి. వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో చెరువులు, కుంటలు ఇవి ఉన్నాయి కదండి, సో వీటిని రిజర్వేట్ చేయాలి, కొత్తగా మళ్ళీ రూపొందించాలి అని చెప్పేసి సింపుల్గా తెలంగాణలో అయితే మిషన్ కాకతీయ ఎలాగానో ఆ విధంగా మిషన్ అమృత్ సరోవర్ని లాంచ్ చేశారు. ఈ మిషన్ అమృత్ సరోవర్లో భాగంగా ప్రతి డిస్టిక్ నుంచి 75 ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో అంటే కుంటలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్క డిస్టిక్ నుంచి 75 ట్యాంక్స్ని రిజర్వేట్ చేయాలి, లేదంటే రీకన్స్ట్రక్షన్ చేయాలి, కొత్తగా కట్టాలి అని చెప్పేసి ఈ ఒక మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎన్హాన్సింగ్ రూరల్ లైవ్లీహుడ్స్ వయా ఇన్కమింగ్ జనరేటింగ్ యాక్టివిటీస్, ఇరిగేషన్ని, ఫిషరీస్ని, అలాగే వాటర్ చెస్ట్నట్ని, అలాగే ఎనిమల్ హస్బెండరీని పెంపొందించాలి. ఏది మిషన్ అమృత్ సరోవర్లో భాగంగా. సో మేజర్ పాయింట్ వచ్చేసి వాటర్ కన్జర్వేషన్ చేయాలి, చెరువుల్ని, కుంటల్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి ఈ మిషన్ అమృత్ సరోవర్ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు 2022లో. ఓకే, సో 75 వాటర్ బాడీస్ పర్ డిస్టిక్కి కన్జర్వేషన్ చేయాలి. దీంట్లో వాటర్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబిలిటీ, అలాగే ట్రెడిషనల్ అండ్ మోడర్న్ ప్రాక్టీసెస్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ను పెంపొందించాలి వాటర్ కన్జర్వేషన్లో. ఓకే, నీళ్ళ సంరక్షణలో దీన్ని ఉంచాలి అని చెప్పేసి మిషన్ అమృత్ సరోవర్ చేశారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మిషన్ అమృత్ సరోవర్లో భాగంగా ఒక్కొక్క డిస్టిక్కి 75 వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో వీటిని సంరక్షించాలి అని పెంచుకుందనమాట. సో ఇప్పటివరకు మనకి ఈ 68,000 సరోవర్స్ అంటే 68,000 చెరువులని పునరుద్ధరించారు. చెరువులు కానీ కుంటల్ని కానీ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇది 2023 ఆగస్టు కల్లా 50,000 ఉండేది, ఇప్పుడు 68,000కి పెరిగింది. దీంట్లో కేవలం ఎంజీ నరేగా ప్రోగ్రామ్ కింద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో దాని కింద 46,000కు పైగా స్ట్రాంగ్ స్కీమ్ కన్వర్జెన్స్ అంటే మేజర్గా 46,000కి పైగా చెరువులని, కుంటల్ని పునరుద్ధరించడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మిషన్ అమృత్ సరోవర్. రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉంది అంటే 2025 మార్చ్ 2025 కల్లా 68,000కు పైచీలుగా ఈ చెరువులని, కుంటలని పునరుద్ధరించడం జరిగింది, వాటర్ బాడీస్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిల్క్ యారా టన్నెల్ అనే న్యూస్లో ఉంది. సిల్క్ యారా టన్నెల్ ఎందుకు న్యూస్లో ఉందంటే యమునోత్రి నేషనల్ హైవే పైన దీన్ని బిల్డ్ చేస్తున్నారు ఉత్తరకాశీ, ఉత్తరాఖండ్లో యాజ్ పార్ట్ ఆఫ్ ది చార్ధామ్ ఆల్ వెదర్ రోడ్ ప్రాజెక్ట్. ఓకే, చార్ధామ్ ఆల్ వెదర్ రోడ్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ సిల్క్ యారా టన్నెల్ని నిర్మిస్తున్నారు. ఈ సిల్క్ యారా టన్నెల్ ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాఖండ్. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇటీవల వార్తలో నిలిచినటువంటి సిల్క్ యారా టన్నెల్ ఎక్కడ ఉంది అంటే, ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఇది బై డైరెక్షనల్ అండ్ డబుల్ లేన్ రోడ్ టన్నెల్ అన్నమాట. సో దీని లెంత్ వచ్చేసి 4.531, ఆల్మోస్ట్ 4.5 కిలోమీటర్స్ ఉంటుంది దీని లెంత్. సో ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 1,384 crores చార్ధామ్ ఆల్ వెదర్ రోడ్ ప్రాజెక్ట్ కనెక్టివిటీలో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. సో రెడ్యూస్ డిస్టెన్స్ ఫ్రమ్ గంగోత్రి టు యమునోత్రి ఆల్మోస్ట్ 25 kilometers అనేది రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో మన ఇండియన్ గవర్నమెంట్ బార్డర్ స్టేట్స్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓరియంటల్లో బాగా కాన్సన్ట్రేషన్ చేసింది. లైక్ అటల్ టన్నెల్, ఇంకా జమ్మూ లదాఖ్లో ఇంకా చాలా టన్నెల్స్ని రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఒకటి బార్డర్ కనెక్టివిటీని పెంచడము, అలాగే హిమాలయన్ స్టేట్స్లలో మనకి ఈ కనెక్టివిటీ పెంచడం వల్ల, అక్కడ రోడ్ కనెక్టివిటీ పెంచడం వల్ల టైం రెడ్యూస్ అనేది జరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో, అలాగే మనకి ఆర్మీ రిలేటెడ్ మిలిటరీ వెహికల్స్ ఈజీ యాక్సెస్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ట్రేడ్ పెంచుకోవచ్చు. సస్టైనబిలిటీ పెరగడం ఒకటి ఇంపార్టెంట్. మేజర్గా సస్టైనబిలిటీ ఏ విధంగా పెరుగుతుంది అంటే హిమాలయన్ స్టేట్స్లలో ఏమవుతుందంటే ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ వెహికల్స్ వెళ్ళడం వల్ల అక్కడ పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల హిమాలయాలకు దెబ్బతినడం జరుగుతుంది. దాన్ని రెడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి రోడ్ కనెక్టివిటీ పెంచడం జరుగుతుంది. ఎందుకు ఇప్పుడు 25 kilometers ఎక్స్ట్రా వెళ్ళే వెహికల్
ఆటోమేటిక్గా 25 కిలోమీటర్స్ తక్కువగా వెళ్ళే వెహికల్ కంటే ఎక్కువగా పొల్యూషన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు 25 కిలోమీటర్స్ తక్కువగా ట్రావెల్ చేయడం వల్ల పొల్యూషన్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది ఒక సస్టైనబిలిటీని పెంచుతుంది హిమాలయాల్లో అని చెప్పేసి ఇలాంటి ప్రాజెక్ట్స్ని పెంచడం జరుగుతుంది. ఎస్పెషల్లీ బార్డర్ స్టేట్స్లలో మిలిటరీ ఆపరేషన్స్కి మన ఇండియన్ బార్డర్ని సెక్యూరిటీ చేసుకోవడం కోసం అని చెప్పేసి కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఓకే, కనెక్టివిటీ అండ్ సేఫ్టీ హిమాలయన్ టెర్రర్, పిలిగ్రమేజ్ టూరిజంని కూడా పెంచుతుంది. అలాగే స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ బార్డర్ రీజియన్స్. ఓకే, మేజర్గా వచ్చేసి ఇక్కడ బాబా బుకాంగ్ అని ఒక లోకల్ డైటీ ఉన్నారండి. సో ఇది ఉత్తరకాశీ డిస్టిక్లో గార్డియన్ స్పిరిట్ ఆఫ్ ది మౌంటైన్స్గా కొలవడం జరుగుతుంది. ఓకే, కల్చరల్ రెస్పెక్ట్ అండ్ లోకల్ సెంటిమెంట్స్కి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి, టౌజరస్ మిసైల్స్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఇది జర్మనీ బేస్డ్ మిసైల్ అండి. దేనికి సంబంధించింది? జర్మనీకి సంబంధించిన మిసైల్. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా ఈ ట్రౌజర్ మిసైల్ ఏదైతే ఉందో దీన్ని ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉపయోగించిందని చెప్పేసి రష్యా ఆరోపించిందనమాట. సో ఇండైరెక్ట్గా జర్మనీకి వార్న్ చేసింది ఏమని, మీ యొక్క ఏదైతే టౌజర్స్ మిసైల్స్ ఉన్నాయో అవి ఉక్రెయిన్ వాడుతుంది, సో మీరు కూడా యుద్ధంలో పాలు పంచుకున్నట్టే అన్న ఉద్దేశంతో ఏది రష్యా వార్న్ చేసింది ఎవరిని, ఉక్రెయిన్ని. సో జర్మనీ టౌజర్స్ మిసైల్స్ ఏవైతే ఉందో వుడ్ మీన్ జర్మనీస్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పేసి చెప్తుంది. సో ఇలాంటి మిసైల్స్ ఏవైతే న్యూస్లో ఉంటాయో వాటిని క్లియర్ కట్గా మనము చదవాలండి. ఎందుకంటే అవి క్రూయిజ్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్ అండి, లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్. దీని స్పీడ్ వచ్చేసి 1170 km/h. దీని రేంజ్ వచ్చేసి 500 కిలోమీటర్స్. ఓకే, ఆల్టిట్యూడ్ వచ్చేసి 35 మీటర్స్ లో ఆల్టిట్యూడ్. స్టెల్త్ కేపబిలిటీ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. స్టెల్త్ టెక్నాలజీ ఏంటి అంటే శత్రు దేశాలకు సంబంధించిన రాడార్ ఏదైతే ఉంటుందో ఆ రాడార్కి చిక్కకుండా ప్రయాణం చేసేదే స్టెల్త్ టెక్నాలజీ. దిస్ ఈజ్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈవెన్ ఇప్పుడు మన యుద్ధ విమానాలలో కూడా వీటిని ఉపయోగించబోతున్నారు. ఓకే, ఆల్ వెదర్ డే నైట్ ఆపరేషనల్ రెడీనెస్ కోసం అని చెప్పేసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో మేజర్గా వచ్చేసి జామ్ రెసిస్టెన్స్ శాటిలైట్స్ ద్వారా ఇది ఉపయోగించుకొని వెళ్తానమాట. సో దీని స్ట్రైక్ కేపబిలిటీ వచ్చేసి మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంది, దాంట్లో సెకండ్ కేటగిరీలో ఉంది. ఓకే, డిజైన్ ఫర్ డీప్ పెనట్రేషన్ హార్డ్ అండ్ ఎయిర్ డిఫెన్సెస్ కోసం అని చెప్పేసి దీన్ని చేశారు. సో మేజర్గా వచ్చేసి ఒక క్వశ్చన్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో కానీ దేంట్లోనైనా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటీవల న్యూస్లో వార్తల్లో నిలిచినటువంటి టౌజర్ మిసైల్ దేనికి సంబంధించింది, ఏ దేశానికి సంబంధించింది అంటే అది జర్మనీ దేశానికి. అది క్రూయిజ్ మిసైల్, బ్యాలిస్టిక్ మిసైల్ అంటే క్రూయిజ్ మిసైల్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఏదైతే ఉందో ఇది వెహికల్ టు గ్రిడ్లో భాగంగా వెహికల్ టు గ్రిడ్ కొలాబరేషన్ విత్ ఐఐటి బాంబే తోని కొలాబరేషన్ అనేది జరిగింది. సో వెహికల్ టు గ్రిడ్ ఏంటి మరి యాక్చువల్గా అంటే మేజర్గా ఇది పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఐఐటి బొంబాయితోని కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఒక అగ్రిమెంట్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. సో ఏంటి అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది డీసెంట్రలైజ్డ్ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్స్. ఎస్పెషల్గా ఏంటంటే మనకి రినూవబుల్ ఎనర్జీస్ ప్రొడక్షన్ చేసినప్పుడు వాటిని స్టోరేజ్ కెపాసిటీ మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది చాలా హెవీ అండి. మనం చేసుకోవచ్చు, మన దేశానికి కావాల్సినంత ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. కాకపోతే ఎలక్ట్రిసిటీని స్టోర్ చేసే కెపాసిటీ మాత్రం లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. వచ్చినట్టు ఏ విధంగా యూస్ చేసుకోవాలి అన్న ఉద్దేశం మీద ఒక పైలట్ బేస్డ్ ప్రాజెక్ట్లో భాగంగా ఐఐటి బొంబాయితోనే కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే వెహికల్ టు గ్రిడ్ అనే కాన్సెప్ట్ మీద ఈ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో బోత్ డ్రా అండ్ రిటర్న్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో బోత్ డ్రా యాక్చువల్గా ఏంటంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా స్టోర్ చేసుకుంటుంది ఏంటి ఎలక్ట్రిసిటీ. అదేవిధంగా దాన్ని వాడుకుంటాం. ఒకవేళ కరెంట్ లేని పరిస్థితులలో ఈ బ్యాటరీస్ ఒకనొక టైంలో ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ లాగా పనిచేస్తాయి అన్నమాట. సో రెండు విధాలుగా
ఏంటి ఎలక్ట్రిసిటీ వెహికల్స్ని వాడుకోవడానికి, అలాగే స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునేందుకు ఈ ఎలక్ట్రిసిటీ ఈవీ వెహికల్కి సంబంధించిన బ్యాటరీస్ ఉపయోగపడతాయి అని చెప్పేసి, అలాగే సపోర్ట్స్ గ్రిడ్ డ్యూరింగ్ పీక్ డిమాండ్ టైంలో. ఓకే, సప్లయింగ్ స్టోర్డ్ ఎనర్జీ. మేజర్గా ఏంటి, పీక్ డిమాండ్ ఎప్పుడైనా వస్తున్నప్పుడు ఈ బ్యాటరీస్ ఏవైతే స్టోర్ చేసుకున్న బ్యాటరీస్ అవి సప్లై డిమాండ్ని కంట్రోల్ చేయగలుగుతాయి అని చెప్పేసి. రినబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్, గ్రిడ్ స్టెబిలిటీ. సో ఇది మెయిన్గా వచ్చేసి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెహికల్ టు గ్రిడ్. ఇటీవల కాలంలో ఈ న్యూస్లో ఉన్నటువంటి వెహికల్ టు గ్రిడ్ కాన్సెప్ట్ దేనికి సంబంధించిందంటే, కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు ఐఐటి బాంబేతోని ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా సెట్ టు బికమ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఏవియేషన్ మార్కెట్ బై 2026. ఏమంటున్నాడు, 2026 కల్లా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఏవియేషన్ సెక్టార్లో ఏదైనా ఉంది అంటే ఇండియా కాబోతుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్కి సంబంధించిన ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో, ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏమంటున్నాడు అంటే, చైనా యొక్క గ్రోత్ రేట్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా ఓవర్టేక్ చేయబోతుంది అని చెప్పేసి అంటున్నాడు. సో అలాగే 2053 కల్లా థర్డ్ లార్జెస్ట్ గ్లోబల్ ఏవియేషన్ మార్కెట్గా ఇండియా నిలవబోతుంది. ఇండియన్ ఎయిర్పోర్ట్ అనేది థర్డ్ లార్జెస్ట్ గ్లోబల్ ఏవియేషన్ మార్కెట్గా రాబోతుంది అని చెప్తున్నాడు 2053 కల్లా. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో గ్రోత్ రేట్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, 2026లో ఇండియా యొక్క గ్రోత్ రేట్ 10.5%గా ఉంది, చైనా యొక్క గ్రోత్ రేట్ 8.9%గా ఉంది. 2027 కల్లా గ్రోత్ రేట్ వచ్చేసి 10.3%గా ఉంది, అలాగే చైనాది వచ్చేసి 7.2 ఉంది. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కనుక చూసుకున్నట్లయితే, అంటే ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే, ఇండియా యొక్క గ్రోత్ రేట్ వచ్చేసి 23-27 మధ్యలో 9.5% ఉంటే, చైనాది వచ్చేసి 8.8% ఉంది. సో ఈ గ్రోత్ రేట్లో ప్యాసింజర్ సప్లయింగ్, ప్యాసింజర్ ట్రావెలింగ్లో, ఎయిర్ కనెక్టివిటీలో ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది పెరిగింది చైనా కంటే అని చెప్పేసి చెప్తుంది. ఎవరు, ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ రీసెంట్గా. సో ఈ విధంగా దీనికి కావాల్సిన రీజన్స్ ఏంటి అంటే, లో ఎయిర్ ట్రిప్స్ పర్ క్యాపిటా, అలాగే గ్రోయింగ్ మిడిల్ క్లాస్ అండ్ రైజింగ్ ఆస్పిరెంట్స్, ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో అలాగే గతిశక్తి అండ్ ఉడాన్కి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయాలి, ఎయిర్ ట్రావెల్ని కనెక్టివిటీని పెంచాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఏదైతే దృఢ నిశ్చయంతో లాంచ్ చేసిందో, ఈ స్కీమ్స్ అనేవి చాలా యూజ్ అవుతున్నాయి ప్రజలకు అని చెప్తుంది. సో ఇలాంటి ఎఫర్ట్స్ వల్ల చైనాలో గ్రోత్ అవుతున్నటువంటి ఏవియేషన్ సెక్టార్ కంటే ఇండియా యొక్క ఏవియేషన్ సెక్టారు ఇంకెక్కువగా గ్రోత్ అవుతుంది అని చెప్తుంది. ఓకే, ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. ఓకే, దాంట్లో భాగంగానే 2026లో మన ఇండియా యొక్క ఎయిర్ సెక్టార్ ఎంత, 10.5%, చైనా వచ్చేసి 8.9%. సో ఇలా 2053 కల్లా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే 5.5%గా ఉంది. అలాగే 2053 కల్లా ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది థర్డ్ లార్జెస్ట్ ఏవియేషన్ సెక్టార్ని కలిగి ఉంటుంది ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా. యునైటెడ్ స్టేట్స్ అలాగే చైనా తర్వాత ఇండియానే థర్డ్ ప్లేస్లో రాబోతుంది 2053 కల్లా అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఓకే, ఏమంటారు, ఇటీవల కాలంలో రిలీజ్ చేసినటువంటి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో భాగంగా ఇండియా 2053 కల్లా ఎన్నో దేశంగా మారబోతుందంటే థర్డ్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. ఇండియాకి సంబంధించి 2024 ఫైనాన్షియల్ ఇయర్ అంటే రీసెంట్గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయింది కానీ 24-25 ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31 తర్వాత అప్పటి వరకు ఎంత ఎక్స్పోర్ట్స్ జరిగాయి, ఎంత ఇంపోర్ట్స్ జరిగాయి, ఏ సెగ్మెంట్స్లలో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. సో దానికి సంబంధించి చూద్దాం. 2024-25 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో దాంట్లో భారతదేశం యొక్క ఎగుమతులు వచ్చేసి $820.93 బిలియన్ ఉంది. $820.93 బిలియన్ ఉంది. అంటే దాదాపుగా 70.60 lakhs of crores, 70.60 లక్షల కోట్లుగా ఉంది అని చెప్తున్నారు. సో వస్తువులు సేవలు కలిపితే ఇంత భారీ స్థాయిలో ఎగుమతి కావడం ఇదే మొదటిసారి. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఎక్స్పోర్ట్స్ కనుక కన్సిడర్ చేసినట్లయితే దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్స్ అన్నమాట. సో 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో
కేవలం 778 బిలియన్ డాలర్లతో పోలిస్తే 24-25లో ఎగుమతులు వచ్చేసి 5.5% పెరిగాయి. ఓకే, గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే 5.5%గా ఉంది ఎక్స్పోర్ట్స్లో. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, 23-24 ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకున్నప్పుడు 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే 5.5. ఓకే, అలాగే 24-25లో 820.93 బిలియన్ ఎక్స్పోర్ట్స్ జరిగితే 23-24 ఫైనాన్షియర్లో కేవలం 778.13 బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి. ఓకే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఓన్లీ గూడ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగాయి అంటే 0.08% పెరిగింది. ఓకే, 437.42 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే 820.93 బిలియన్ డాలర్స్లలో కేవలం గూడ్స్ యొక్క షేర్ కనుక చూసుకున్నట్లయితే 437.42 బిలియన్ డాలర్స్గా. ఓకే, అదేవిధంగా ఇంపోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే 24-25 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదండి. సో దీంట్లో 6.62% పెరిగి 720.24 బిలియన్ డాలర్లకు చేరింది. దీనివల్ల 24-25 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు ఎంత ఉంది, 282.82 బిలియన్ డాలర్లకు చేరింది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, 282.82 బిలియన్ డాలర్లుగా ఉంది అంటున్నాడు. ఇదే 23-24లో వచ్చేసి అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నప్పుడు 241.14 బిలియన్ డాలర్స్ లోటుగా ఉండేది. సో దాంతో పోల్చుకున్నప్పుడు ఈసారి వాణిజ్య లోటు కూడా పెరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, అలాగే ఎగుమతులలో ఇందులో వృద్ధి రంగాలుగా వాటా చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్లో 116.67 బిలియన్ డాలర్స్, 116.67 బిలియన్ డాలర్లు. అలాగే ఎలక్ట్రానిక్స్ కనుక చూసుకున్నట్లయితే 38.38 బిలియన్ డాలర్స్. అలాగే ఔషధాలు కనుక చూసుకున్నట్లయితే 30.47 బిలియన్ డాలర్లు. రెడీమేడ్ కనుక చూసుకున్నట్లయితే 15.99. సో ఇంజనీరింగ్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎక్స్పోర్ట్స్లలో, ఎలక్ట్రానిక్స్ సెకండ్ పొజిషన్లో ఉంది, ఔషధాలు థర్డ్ పొజిషన్లో ఉన్నాయి, రెడీమేడ్ దుస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాయి. సో ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత బియ్యం ఉంది, దారాలు వస్త్రాలు 120 బిలియన్ డాలర్స్. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్, దారాలు వస్త్రాలు అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే తువాలు అనేది ఒక పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఈ ద్వీపంలో ఫస్ట్ టైం ఒక ఏటీఎంని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏటీఎం అన్నమాట. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఇటీవల కాలంలో ఏ దేశంలో ఫస్ట్ ఏటీఎంని ఇన్స్టాల్ చేశారు అంటే అది తువాలు. ఓకే, ఇది ఎక్కడ ఉంది అంటే పసిఫిక్ మహాసముద్రం, పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉందన్నమాట. సో దానికి సంబంధించి న్యూస్లో ఉంది. ఆస్ట్రేలియా హవాయి ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐలాండ్స్ మధ్యలో ఈ తవాలు ఐలాండ్ ఉంది. సో దాంట్లో ఆ కంట్రీలో ఫస్ట్ ఏటీఎంని ఇన్స్టాల్ చేశారు. సో చాలా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది, అందుకని న్యూస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇటీవల కాలంలో తొలి ఏటీఎం ఏర్పాటు చేసినటువంటి కంట్రీ ఏదంటే తువాలు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశానికి సంబంధించి తొలి దేశీయ ఏఐ సర్వర్ని లాంచ్ చేయడం జరిగింది అఫీషియల్గా. ఏఐ సర్వర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్ని ఇండిజినస్గా మన ఇండియాలోనే డెవలప్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్ని నిన్న లాంచ్ చేశారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. దేశీయంగా రూపొందించిన తొలి ఏఐ కృత్రిమ మీద సర్వర్ను కేంద్ర సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని డిజైన్ చేసినటువంటి కంపెనీ ఏది అంటే వివిడిఎస్. ఓకే, వివిడిఎన్ టెక్నాలజీస్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ సర్వర్ మొత్తంగా ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి సర్వర్ అన్నమాట. సో దీన్ని మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్ గారు నిన్న ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, సో దీని ద్వారా ఏఐ టెక్నాలజీలో ఇండియా అప్గ్రేడింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఇదొక ఇండికేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే
రక్తహీనతకు సంబంధించినటువంటి నివారణలో ఏపీదే అగ్రస్థానం అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది 2023లో 2023-24 గాను ఆ రక్తహీనత ఏదైతే ఉందో దాని నివారణలో ఏపీదే అగ్రస్థానం అని చెప్పేసి అంటున్నారు. సో చూసుకున్నట్లయితే ఎంతవరకు 91.1% కవరేజ్తో తొలి స్థానంలో నిలిచిన ఏపీ, 82.9%తో 82.9 కవరేజ్తో 7వ స్థానంలో తెలంగాణ ఉంది. దేశంలో 67.1% పిల్లల్లో రక్తహీనత కలదు అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. అలాగే 59.1% మంది కౌమార బాలికల్లో కూడా రక్తహీనత ఉంది అని చెప్తున్నారు. ఏపీలో 63.2%, అలాగే తెలంగాణలో 70% పిల్లల్లో అనీమియా ఉంది అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. సో ప్రతి 4 మహిళల్లో 3 ఆహారంతో తక్కువ ఐరన్ కలవారిలో ఈ ఏదైతే రక్తహీనత ఉంది అని చెప్తున్నారు. రక్తహీనత ముక్త్ భారత్ ఏదైతే ఉందో దీంట్లో పథకంలో భాగంగా 2023-24లో అమలు చేయడం జరిగింది. గర్భిణీలకు సంబంధించిన ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రాసెస్లో 91.1% కవరేజ్తో దేశంలోనే తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగే 82.9 అనేమియా ముక్త్ భారత్ అని చెప్పేసి లాంచ్ చేశారు. దానికి సంబంధించి ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఇతరత్ర వాటిని డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రాసెస్లో 91.1%తోని దేశంలోని తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 82.9%తోని తెలంగాణ ఉంది. సో రెండవ త్రైమాసికంకి సంబంధించినటువంటి దాంట్లో ఈ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. అయితే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉందో, జాతీయ ఆరోగ్య సర్వే ఏదైతే ఉందో, నేషనల్ హెల్త్ సర్వే 5 అని చెప్పేసి ప్రకారం భారతదేశంలో 67.8% ఆఫ్ ది 6 నుంచి 59 నెలల మధ్య వయసున్న పిల్లల్లో ఈ అనీమియా ఉంది అని చెప్పేసి, అలాగే 59.1% మంది 15 to 19 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి కౌమార బాలికలలో ఉంది అని చెప్పేసి డీటెయిల్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఓకే, సో మేజర్గా వచ్చేసి 91.1%తో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్లో ఉంది. 82.9%తోని తెలంగాణ 7th పొజిషన్లో ఉంది. ఓకే, సో భారత్కు షింకన్సేన్ రైల్ అంట. సో మనకు ఆల్రెడీ తెలుసు మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి హై స్పీడ్ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందండి. మనకి ముంబై టు అహ్మదాబాద్ మధ్యలో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా టెస్టింగ్ ట్రయల్స్ కోసం అని చెప్పేసి షింకన్సేన్ రైల్ అని చెప్పేసి హై స్పీడ్ ట్రైన్స్ అన్నమాట ఇవి బుల్లెట్ ట్రైన్లలో. సో ఈ బుల్లెట్ ట్రైన్స్ని భారత్కి జపాన్ కానుకగా ఇవ్వనుంది. సో దీంట్లో భాగంగా 2 ఈ ట్రైన్స్ని ఇండియాకి ఇవ్వనుంది. సో దీంట్లో ఒకటి E5 సిరీస్కు సంబంధించింది, మరొకటి E3 సిరీస్కి సంబంధించిన ఈ ట్రైన్స్ని మన ఇండియాకి ఇవ్వబోతున్నారు అన్నమాట. సో మేజర్గా వచ్చేసి హై స్పీడ్ ముంబై టు అహ్మదాబాద్కి సంబంధించిన కారిడార్లో ఈ E5 అలాగే E3 సిరీస్ని రన్ చేయబోతున్నారు. ఓకే, షింకన్సేన్ జపాన్ హై స్పీడ్ టెక్నాలజీ రైల్వే టెక్నాలజీ E10 అందులో నెక్స్ట్ జనరేషన్ మోడల్. సో 2030 నాటికి ముంబై అహ్మదాబాద్ కారిడార్లో ఈ అత్యాధునిక E10 మోడల్ షింకన్సేన్ రైలును ప్రవేశపెట్టాలని భారత్ యోచిస్తుందన్నమాట. సో దీంట్లో భాగంగా మేక్ ఇన్ ఇండియా కింద ఈ రైళ్లను భారత్లోనే తయారు చేసేందుకు 2010లో షింజో అబేతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షింకన్సేన్ రైల్. సో టెస్ట్ ట్రయల్స్కి జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి రైల్స్ ఏంటి అంటే షింకన్సేన్ రైల్స్ E5 E3. ఓకే, ఈ సిరీస్లో ఇప్పుడు మనకి రాబోతున్నాయి. సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో. మరిన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ MCQs కోసము మా T1 అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే T1 అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూపు, T1 అకాడమీకి సంబంధించిన వెబ్సైట్ కూడా అవైలబుల్గా ఉంది. వెబ్సైట్లో ఆల్రెడీ మేము సబ్జెక్టుల వారీగా టాపిక్స్ మైక్రో టాపిక్స్లో కూడా మేము MCQs అనేటివి పోస్ట్ చేసాము. అప్కమింగ్ ఎగ్జామ్స్కి మీకు బేసిక్స్ కవర్ అయ్యేలాగా ప్రతి క్వశ్చన్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. అలాగే మా వెబ్సైట్ని మా టెలిగ్రామ్ గ్రూప్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరికైనా కావాలి అంటే కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకు కూడా T1 అకాడమీ గురించి ఒక చిన్న అవేర్నెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.